ప్రభుని ఆరాధించక మునుపు మనం మన భాగమును ధ్యానించి ముందుకు సాగుదాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న మిక్కిలి ప్రియ పరలోకపు తండ్రి, మరొక పర్యాయము మీ సన్నిధానంలో ఇలా మేము చేరి చిన్న సమూహముగా మీ నామమును గణపరచి మీ నామను కీర్తించడానికి మీరు చూపుతున్న కృపకై స్తోత్రాలు. పాటల ద్వారా దేవా, కీర్తన 115లో రాయించమన్నట్టుగా మాకు కాదే హో మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామనకి మహిమ ఘనత ప్రభావం అన్నట్లుగా మీ నామను గణపరచడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. దేవ, మొదటి వర్తమానముగా మిమ్మల్ని ఆరాధించబోతూ ఉండగా దేవా, మాతో మీరు మాట్లాడండి. నా జీవితంలో మీరు ఏమై ఉన్నారో, మా జీవితములలో మీరు ఏ మేలు చేశారో ఆత్మ సంబంధమైనవి తలపోసుకొని ఆరాధించే అనుభవంలోకి మీరు మమ్మల్ని నడిపించండి. శత్రువు ఎక్కడా పని చేయకుండా సహాయం చేయండి. నిలువబడుతున్న దేవా, మీ దాసునైనా నన్ను బలపరచండి. మీ ప్రజలందరికీ అవసరమైన ఒక అర్హమైన పాత్రగా విరిచి వాడబడగలుటకు మీరే సహాయం చేయండి తండ్రి. ఏ ఒక్కరు అనాలోచనగా ఉండకుండా మీ ప్రజలందరితో మీరే మాట్లాడుతూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. శత్రువు ఎక్కడా పని చేయకుండా సహాయం చేయండి. కరెంటును, మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకుంటున్నాం. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు. ఇంకా మీ యొక్క ఏర్పాట్లో రానైన వారిని మీరే త్వరపెట్టి నడిపించండి దేవా. మేము మీ సన్నిధిలో గడిపే సమయం అంతా మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మీరే విరిచి పంచిపెట్టమని, ఆరాధన కొరకైన సంగతులను మీరే లేవనెత్తమని వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అయితే ఈ మాటను ఉద్దేశించి మనం ధ్యానం చేసినప్పుడు వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ బుక్ ఆఫ్ ఎజెకియెల్, నా యొక్క దిన పోర్షన్ను నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఒక సంగతిని నాకు బయలుపరుస్తూ వచ్చాడు. రండి దాని కొరకై ఎజెకియెల్ గ్రంథం, బుక్ ఆఫ్ ఎజెకియెల్ చాప్టర్ 18, 18వ అధ్యాయం. ఎజెకియెల్ గ్రంథము 18వ అధ్యాయం. 18వ అధ్యాయం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. అనేకమైన సంగతులు ఉన్నాయి ఇందులో. అయితే నేను 1-2 మాత్రమే మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. వాటిలో నుండి మొట్టమొదటిగా 31వ వచనం. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్ అంటూ బుక్ ఆఫ్ ఎజెకియెల్ చాప్టర్ 18 వర్స్ 31. రైట్. ఏంటంట? నూతన హృదయము. ప్రభువును ఆరాధించడానికి ఎవరైతే సిద్ధపడతా వచ్చారో వారందరూ ఎటువంటి హృదయమును కలిగి ఉండాలంట? నూతనమైన హృదయం. ఇఫ్ గాడ్ లవ్స్ ఎ పర్సన్, గాడ్ విల్ చేంజ్ ద హార్ట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మనం గమనించినప్పుడు దేవుడు ఎవరినైతే ప్రేమిస్తూ ఉన్నాడో వారి హృదయాలను మారుస్తూ ఉన్నాడు. మనం గమనించితే ఈ యొక్క హృదయాన్ని గురించి మనం ఆలోచిస్తే హృదయం ఎలా ఉందంట?
హృదయం అంతా కూడా మనుష్యుని జీవితంలో ఒక మచ్చలాగా ఉండిపోతూ వచ్చింది. అదే మాట భక్తుడైన ఇర్మియా అంటాడు 17వ అధ్యాయం 9వ వచనం. ఇర్మియా గ్రంథం 17:9 ఏం రాయించబడింది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది కదా, ఎ వరస్ట్ డిసీజ్. కాబట్టి ఘోరమైన వ్యాధి గలది ఏంటంట? హృదయం. మనం అనుకుంటాం ఏమని తెలుసా? కరోనా కదండి, ఎయిడ్స్ కదండి, క్యాన్సర్ కదండి, టీబీ కదండి, లేదంటే ఇంకో రోగం కదా అని నీవు అనుకోవచ్చు. అయితే దేవుడు ఏం బయలుపరచడానికి ఇష్టపడతా ఉన్నాడంటే, హృదయంకి ఏ రోగం ఉందంట? పాపం అనే రోగం ఉంది. ఇట్ వాజ్ ఎ గ్రేట్లీ అండ్ హై డిసీజ్. ఈ రోగం ఎటువంటిదంట? ఘోరమైనది. మనుషులకు కనబడదు. కనబడుతుందా? ఇప్పుడు నా చేతికి గాయమైందనుకోండి, వి విల్ సీ, బికాస్ ఇట్స్ ఏ ఫిజికల్ థింగ్. శరీరానికి కాబట్టి మనకు కనబడుతుంది. అయితే హృదయంలో ఏమున్నా కూడా మనుషునికి ఏం కావంట? దీస్ ఆర్ ఇన్విజిబుల్ థింగ్స్. ఇవన్నీ కూడా మనుషునికి కనబడవు. అందుకే ఇర్మియా ప్రవక్త చాలా స్పష్టంగా చెప్పాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. నీ పక్కింటోని కంటే మోసకరమైనది, నీ ఎదిరింటోని కంటే మోసకరమైనది, నీ కుటుంబస్తుల కంటే మోసకరమైనది, నీకంటే ఏంటంట నీ హృదయము మోసకరమైనది. సమ్ టైమ్స్ వీ విల్ సే, బ్రదర్, ఐ హ్యావ్ బారోడ్ సమ్ మనీ టువర్డ్స్ అవర్ నైబర్ బట్ హీ వాజ్ చీటెడ్ మీ. మనం ఎట్లా చెప్తాం? దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత, అన్నా నేను నా సహోదరునికి పక్కింట్లో ఉన్న అబ్బాయికి కొంత ధనాన్ని ఇచ్చాను, డబ్బుని ఇచ్చాను. అయితే అన్న వాడు ఇవ్వకుండా నన్ను ఏం చేశాడు? మోసం చేశాడు. ప్రియమైన సహోదరుడా, దట్ ఈస్ నాట్ ఏ గ్రేట్ చీటింగ్, బట్ ద బైబిల్ సేస్ హార్ట్ ఈజ్ ఎ గ్రేట్ చీటర్ దాన్ అవర్ నైబర్స్, అవర్ ఫ్రెండ్స్, అవర్ రిలేటివ్స్, అవర్ ఫ్యామిలీ మెంబర్స్. హృదయం అన్నిటికంటే ఎట్లాంటిదంట? మోసకరమైనది. ఏం చేస్తూ ఉంటుంది? మనిషిని నిత్యము మోసగిస్తూ ఉంటుంది. అందుకే యాకోబు పత్రికలో ఒక మాట రాయించబడింది, ఓ మనుష్యుడా, నువ్వు ఏది విత్తుతే అదే కోస్తావు. నువ్వు ప్రేమను విత్తావనుకో, పక్కింటలను ప్రేమించావనుకో, ఎదురుగా ఉన్నవారిని ప్రేమించావనుకో, వృద్ధాప్యంలో ఉన్నవారిని ప్రేమించావనుకో, నీ యొక్క సహోదరుని ప్రేమించావనుకో, నీ సహోదరిని ప్రేమించావనుకో, ఏం పొందుకుంటాం? we will receive the love. If we have the seed of angriness, if we have the seed of everything that will destroy the person, we have to receive the same thing. ప్రభు చాలా స్పష్టంగా రాయిస్తూ వచ్చాడు, అయ్యా నీవు ప్రేమను విత్తితే ప్రేమనే కోస్తావు, అసూయను విత్తి ప్రేమను కొయ్యవు, ద్వేషాన్ని విత్తి ప్రేమను కొయ్యవు. కాబట్టి అసూయను విత్తితే అసూయే వస్తుంది, ద్వేషాన్ని విత్తితే ద్వేషమే వస్తుంది కదండి. కాబట్టి మనిషిని హృదయం ఎలాగుందంట? మార్కు సువార్త 7వ అధ్యాయంలో రాయించబడింది. ఏంటంట అవి? రండి. మనిషిని హృదయము ఎలాగుంచబడిందంట? 7వ అధ్యాయం, బుక్ ఆఫ్ మార్క్, గాస్పల్ మార్క్ చాప్టర్ 7. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. లోపలి నుండి అనగా మనుష్యుని హృదయములో నుండి. ఎవరి హృదయములో అంట? ఫ్రమ్ ద హార్ట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ఎంత చక్కగా దేవుడు రాయిస్తూ వచ్చాడో కదండి. మనుష్యుని హృదయము లోపల నుండి, ఫ్రమ్ ద ఇన్సైడ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్స్, నాట్ ఇన్ ద ఇన్సైడ్ ఆఫ్ dog's heart or animal's heart, or not in the inside of fish's hearts. భూజంతువులు లేదంటే జలచరములు, ఆకాశ పక్షుల హృదయములో నుండి కాదు. జీవిస్తూ ఉన్న దేవుని చేత తయారు చేయబడిన దేవుని యొక్క స్వరూపములో ఉన్న మనుషుని యొక్క హృదయములో నుండి, చాలా స్పష్టంగా రాయించబడింది. హృదయములో నుండి ఏమొస్తూ ఉన్నాయంట? చదవాలి ఇప్పుడు రండి. ఏమొస్తూ ఉన్నాయి? 21.
దురాలోచనలు. దురాలోచనలు అంటే చెడ్డ ఆలోచనలు. దురాలోచనలు అంటే ఏంటంటే రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇన్ ఇంగ్లీష్ బైబిల్ ఇట్ సేస్ ఈవిల్ థాట్స్. ఏంటంట? ఈవిల్ థాట్స్. ఈవిల్ థాట్స్ అంటే విచ్ ఈజ్ నాట్ అట్ ఆల్ గుడ్. మంచివి కాని ఆలోచనలు అన్నీ కూడా ఏంటంట? దురాలోచనలే. అండ్ సెకండ్లీ ద స్టేట్మెంట్ ఈజ్ హార్మ్ఫుల్ థాట్స్. రెండోది ఏంటంట? ఇతరులకు హాని కలిగించే ప్రతి ఆలోచన కూడా ఏంటంట? చెడ్డ ఆలోచనే, దురాలోచనే. మీరు అనుకోవచ్చు, ఎట్లన్నా బైబిల్ రాయించమనే? ఎస్, ఇట్ హ్యాస్ బీన్ రిటెన్. ఆదికాండం 4వ అధ్యాయము చాలా స్పష్టంగా రాయించబడింది. కయీన్ థాట్, ఇఫ్ హేబెల్ ఈజ్ నో మోర్ దెన్ గాడ్ విల్ చూస్ మీ. కయీన్ అనుకుంటూ వచ్చిన ఆలోచన ఏంటంట? కయీను ఏం ఆలోచిస్తూ వచ్చాడు? హేబేలు ఉన్నాడు కాబట్టి హేబేలును దేవుడు అంగీకరించాడు. ఒకవేళ హేబేలు భూమి మీద లేకుండా పోతే దేవుడు ఏం చేయాలా? ఉండేది నేను ఒక్కనే కదా, తప్పకుండా నన్ను అంగీకరిస్తాడులే అని కయ్యూను అనుకుంటూ వచ్చాడు. మంచి ఆలోచన నాది? మంచి ఆలోచన కాదు. తన యొక్క దురాలోచనను బట్టి తన సహోదరుడు చనిపోతూ వచ్చాడు. ఫస్ట్ మర్డర్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 4. 4వ అధ్యాయంలోనే, ఆరంభంలోనే మనిషి యొక్క హృదయంలో ఏమొస్తూ ఉన్నాయంట? దురాలోచనలు వస్తూ ఉన్నాయి కదండి. అలాగే మనం చూస్తే అబ్షాలోము జీవితంలో చూస్తే ఏం చేయాలనుకున్నా అంట? తండ్రినే చంపాలనుకున్నాడు రాజ్యము నిమిత్తమై. సుందరమైన వ్యక్తి కదా, బాహ్యంగా చూస్తే ఎంతో బాగున్నాడు. అయితే తన యొక్క అంతరంగంలో ఏమున్నాయంట? ద ఈవిల్ థాట్స్ హ్యాస్ టేకెన్ ప్లేస్ ఇన్ ద హార్ట్ ఆఫ్ అబ్షాలోము. అబ్షాలోము యొక్క జీవితంలో దురాలోచనలు ఉన్నాయి. ఆ దురాలోచనలు ఏం చేస్తా వచ్చినాయంట? ఒకరోజు క్రియారూపం దాల్చుకుంటూ వచ్చినాయి. ఇప్పుడు ఆలోచించండి, మనిషిని యొక్క హృదయంలో ఏమున్నాయంట? దురాలోచనలు ఉంచబడతా వచ్చినాయి. ఇంకా మనం గమనించినప్పుడు ఎటువంటి హృదయమును దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు. మానవుని ప్రేమిస్తూ ఉన్న దేవుడు పాపము చేత నింపబడిన హృదయమును, అలాగే మోసగించే హృదయమును, పాడైపోయిన ఈ హృదయమును దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? ప్రేమిస్తూ ఉన్నాడు కదా. అందుకే అంటా ఉన్నాడు, ఐఎమ్ రెడీ టు గివ్ యూ ఏ న్యూ హార్ట్. ఏంటంట? ప్రభు ఏమి ఇవ్వడానికి ఇష్టపడతా వచ్చాడంట? నూతన హృదయం. నూతన హృదయం అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒక్కసారి ఒక మనిషిని యొక్క హృదయాన్ని తొలగించి కుక్క హృదయాన్ని మనిషినికి ఇచ్చారనుకో, మనుషుడు ఎలాగ ఆలోచిస్తాడంట? ఎవరిలాగా ఆలోచిస్తాడంట? కుక్కలాగా ఆలోచిస్తాడు. ఇఫ్ we have the heart of a lamb, then our thoughts will be like a lamb. మన యొక్క హృదయము తీసివేసి గొర్రె యొక్క హృదయాన్ని మనలో ఉంచారనుకో, మనకు ఎటువంటి ఆలోచనలు ఉంటాయి? దురాలోచనలు ఉండవు, దుష్ట ఆలోచనలు ఉండవు. ఎవరి ఆలోచనలు ఉంటాయంట? గొర్రె వంటి ఆలోచనలు ఉంటాయి కదా. ఒకవేళ మన యొక్క హృదయమును తొలగించి కుక్క హృదయాన్ని పెట్టారనుకో, కుక్కలాగా ఆలోచిస్తాం. వీ షుడ్ బి ఫెయిత్ఫుల్ అట్ ఆల్. అయితే దేవుడు మనకు జంతువుల హృదయాన్ని ఇవ్వాల. ఏ హృదయం ఇవ్వడానికి ఇష్టపడతా వచ్చాడంట? ఏ న్యూ హార్ట్. ఈ హృదయం ఎట్లా ఉంచబడతా వచ్చింది? ఈ హృదయంలో దేవుడు ఏముంచాడు అని మనం గమనిస్తే, ఒక మనిషిని హృదయంలో 13 సంగతులు ఉన్నాయి. పాత జీవితం, పాత హృదయంలో ఏమున్నాయంట? అసూయ ఉంది, ద్వేషం ఉంది, ఈర్ష్య ఉంది, కలహం ఉంది, దురాలోచనలు ఉన్నాయి, దుష్టత్వం ఉంది, ఆ పాపపు జీవితం ఉంది, లోభత్వం ఉంది కదా, వ్యభిచారపు ఆలోచనలు ఉన్నాయి, చెడ్డవన్నీ మనిషిని హృదయంలో ఉంటే, ఇట్లాంటి హృదయాన్ని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? హృదయాన్ని మార్చాలనుకుంటా ఉన్నాడు కదా. మనం గమనించినప్పుడు ఈ యొక్క దినాల్లో, ఈ 2000 సంవత్సరాల్లో
ఎక్కువ మంది మనుషులు దేని చేత చనిపోతూ ఉన్నారంట? మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ వర్ డైయింగ్ డ్యూ టు హార్ట్ అటాక్. చాలా మంది ఉన్నట్టుండి కుప్పగూలిపోతున్నారు, బాత్రూంలో పడి చనిపోతున్నారు, రన్నింగ్ చేస్తూ చనిపోతున్నారు, జిమ్లోకి వెళ్ళి చనిపోతున్నారు. హౌ షాడ్! ఎంత విచారకరమైన సంగతి. కారణం ఏంటంటే వారి యొక్క హృదయం ఎట్లుందంట? బలహీనపరచబడింది. వారి హృదయం ఎలాగుందంట? బ్లాక్లతో నింపబడింది కదా. ఒక చిన్న బ్లాక్ ఒక మనిషిని ఏం చేయగలదంట? మరణానికి నడిపించగలదు. అదే సంగతి మనం మన యొక్క ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటే ఒకే రోగం. ఆ రోగం ఏంటంట? పాపపు రోగం. ఈ పాపపు రోగంతో ఎవరి హృదయాలు అయితే బాధపడతా ఉంటాయో, ఎవరి యొక్క హృదయం అయితే పాపం అనే రోగం చేత పీడింపబడతా ఉంటుందో, మీరు అనుకోవచ్చు, నా యొక్క హృదయంలో పాపం ఉందని మీరు ఎలా చెప్తున్నారంటే, ఈ 7వ అధ్యాయం మార్కు సువార్త 21 నుంచి 23 వచనాల్లో చూస్తే ఆ పాపపు హృదయం యొక్క లక్షణాలు కనపడతాయి కదండి. మనకు ప్రతి రోగానికి ఏముంటాయంట? లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకి కరోనా, కోవిడ్-19 అన్నాం అనుకో, వాళ్ళు ఏం చెప్తారండి? ఫస్ట్ వేరియంట్లో ఏముంది? జలుబు ఉంది, దగ్గుండాలి, అలాగే ఏముండాలి? జ్వరం రావాలి, అలాగే వాసన కోల్పోవాలి. ఇవన్నీ ఏంటి? ఈ లక్షణాలు డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు జలుబు ఉందండి, దగ్గుందండి, అలాగే జ్వరం వస్తూ ఉందండి, వాసన తెలియట్లేదండి, రుచి తెలియట్లేదండి అని డాక్టర్తో చెప్పాను అనుకో, ఆయన ఏమంటాడు? మేబీ యు ఆర్ ద పేషెంట్, యూ బిలాంగ్స్ టు ఎ కరోనా, కోవిడ్ వైరస్ హ్యాస్ టేకెన్ ఎ ప్లేస్ అంటాడు కదా. కరోనా మహమ్మారి అయా నీ శరీరంలోకి ప్రవేశించింది, నీవు ఇప్పుడు ఎలాగున్నావంట? కరోనా రోగివి. కరోనా రోగం నాలోకి ప్రవేశిస్తే నేను కరోనా రోగి అయినప్పుడు, పాపము మన హృదయంలోనికి ప్రవేశించినప్పుడు నీవు నేను పాపులము కాదా? ఒక్కసారి ప్రశ్నించుకో. పాపపు లక్షణాలు ఉన్నాయి. పాపపు హృదయం యొక్క లక్షణాలు ఏంటంటే, రండి చదువుదాం పూర్తిగా. దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును, ఈ డ్యాస్ ఏంటంటే ఇవన్నీ కూడా చెడ్డవి. ఈ చెడ్డవన్నీ ఎక్కడ నుండి వస్తూ ఉన్నాయంట? హృదయము లోపల నుండి. కాబట్టి పాపపు రోగము చేత పీడింపబడతా ఉన్న మనుష్యుని హృదయంలో ఎన్ని సంగతులు ఉన్నాయంట? 13 సంగతులు ఉన్నాయి. ఈ 13 సంగతుల్లో ప్రియమైన సోదరుడా, ప్రియమైన సోదరి, ఏ ఒక్క లక్షణమున్నా కూడా నిశ్చయముగా నీవేం జ్ఞాపకం చేసుకోవాలంట? పాపమన్న రోగము నా హృదయానికి వచ్చిందని జ్ఞాపకం చేసుకోవాలి. అనా కరోనాకి డాక్టర్స్ ఉన్నారు, మన యొక్క కంటిని చూసే డాక్టర్స్ ఉన్నారు, నా యొక్క హృదయాన్ని పరీక్షించే డాక్టర్లు ఉన్నారు, నా యొక్క తలను పరీక్షించే డాక్టర్లు ఉన్నారు, నా నరాలకు చికిత్స చేసే డాక్టర్లు ఉన్నారు. మరి హృదయానికి చికిత్స చేసే డాక్టర్ ఎవరు అని నీలో నీకు ప్రశ్న కలుగుతా ఉందా? ఎవరంట? యేసుక్రీస్తు ప్రభువారే. నీ హృదయానికి ఉన్న పాపపు రోగము నుంచి విడిపించడానికి ఎవరు వచ్చారు? పరమ వైద్యుడికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరైతే ప్రభువా, లేదంటే ఓ పరమ వైద్యుడా, నా హృదయములో ఉన్న పాపపు రోగాన్ని తీసివేయి అంటే ఆయన ఇచ్చే మందు ఒకటే అండి, ఎక్కువ ఇవ్వడు. మనకు కరోనాకి చూస్తే జలుబుకు, దగ్గుకు, అలాగే జ్వరానికి, మనకున్న లక్షణాలకు అన్నిటికీ వేరే వేరే మందులు ఇస్తారు. ఆయాసం వచ్చిందనుకో వేరే తీస్తారు, అలాగే జలుబు ఉంటే ఇంకోటి ఇస్తారు, అలాగే స్కిన్ ర్యాషెస్ ఉంటే ఇంకోటి ఇస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు, ఆ పరమ వైద్యుడైన దేవుడు, ఈ పాపపు రోగము నుంచి, పాపపు హృదయము నుంచి నిన్ను నన్ను విడిపించాలంటే ఒకే ఒక మందు ఇస్తాడు. ఏంటంటే అది చాలా స్పష్టంగా రాయించబడింది. బుక్ ఆఫ్ 1 జాన్, 1 యోహాను పత్రిక 1:7 అని అనుకుంటా. యేసు రక్తం
ప్రతి పాపము నుండి, ఇంకా చెప్పాలంటే పాపపు రోగము నుండి, ఇంకా చెప్పాలంటే పాపపు హృదయము నుంచి విడిపించి ఇప్పుడు మన భాగంలోనికి వద్దాం. ఎహెజ్కేలు గ్రంథం 18:31 అనుకుంటా. ఏమిస్తున్నాడంటే ఇక్కడ మనకి ప్రభు నూతనమైన హృదయం, పాపము చేత నింపబడిన హృదయాన్ని ఇప్పుడు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంట? నూతనమైన హృదయం నీకు ఇచ్చేదను. ఈ పాపపు హృదయంలో చూస్తే ఏమున్నాయంట లక్షణాలు? ఏ లక్షణాలు ఉన్నాయంట? ఆ పాపపు హృదయములో దురాలోచన ఉంది, దుష్టత్వం ఉంది, జారత్వం ఉంది, లోభత్వం ఉంది, కామ వికారత ఉంది, చెడ్డవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఈ నూతన హృదయంలోనికి వచ్చే తలికి ఎలా ఉన్నాయంట? లక్షణాలు మార్చబడినాయి. రండి చదువుకుందాం ఆ మాట. గలతీయులకు రాసిన పత్రిక, బుక్ ఆఫ్ గలతియన్స్ చాప్టర్ 5 verse 22. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. అయితే ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆశా నిగ్రహము, ఆత్మఫలములు ఎన్నంట? రైట్. ఇప్పుడు 13 సంగతులను దేవుడు దూరం చేసి నూతనమైన హృదయం మనకి ఇచ్చాడు అనడానికి ఏం చేశాడంట? వాటికి కూడా దేవుడు లక్షణాలను ఇచ్చాడు. ఎవరైతే ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారో, ఎవరైతే ఎక్కువ శాంతము కలిగి ఉంటారో, ఎవరైతే ఎక్కువ విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే ఎక్కువ ఆశా నిగ్రహాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఎక్కువ సంతోషం సమాధానం కలిగి ఉంటారో వారందరికీ ప్రభు ఏమి ఇచ్చాడంట? నూతనమైన హృదయం కదా. ప్రభుని ఆరాధిస్తూ ఉన్న సందర్భంలో ఒక్క మాట, అన్ని విషయాలు చెప్పి నేను మిమ్మల్ని డైవర్ట్ చేయాలనుకోలేదని ఒకే మాట. ప్రభుని ఆరాధించేటప్పుడు ఏమని? రక్షింపబడేలాగా ఆరాధిస్తారండి. ఏమని? ప్రభువా నిజమే అయ్యా, భౌతికమైన రోగాలకు అన్నిటికీ చూడటానికి డాక్టర్లు శరీర భాగాల్ని కోసుకొని విభజించుకున్నారు. అయితే నీవు పరమ వైద్యుడవు, కనబడని నా రోగమైన నా హృదయానికి సోకిన పాపపు రోగం, అదే నా పాత హృదయం. అయితే ఆ హృదయము నుండి నన్ను విడిపించడం కోసమై అమూల్యమైన కలువరి సిలువ రక్తమును కదండి, అమూల్యమైన నీ రక్తమును ఆ కలువరి సిలువలో నీవు కార్చిన ఆ రక్తము ద్వారా ఏం చేస్తా ఉన్నావు? నా పాపపు హృదయాన్ని కడిగి ఇప్పుడు ఏం చేస్తా ఉన్నావు? నూతనమైన హృదయాన్ని ఇచ్చా. ఈ నూతనమైన హృదయంలో ఏమున్నాయంట? ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, దీర్ఘశాంతం ఉంది, దయాళత్వం ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, సాత్వికం ఉంది, ఆశా నిగ్రహం ఉన్నాయి. ఇవన్నీ లక్షణాలుగా మీరు నాకు నూతనమైన హృదయం ఇచ్చారని నాకు లక్షణాలుగా నాలో ఉంచారయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీ ప్రేమ నా ఎడల ఎంతగా చూపించావంటే పాడైపోవలసిన నా హృదయమును నీవు కట్టావు. ఇప్పుడు నాకేమిచ్చావు? నూతనమైన హృదయాన్ని ఇచ్చావు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సహోదరి, రక్షింపబడిన వారు హృదయమును మార్చుకున్న వారు అలాగా ఆరాధిస్తారు. మరి హృదయం ఇంకా మార్చబడకుండా ఉంటే మరి నీ సంగతి నా సంగతి ఏంటి? మందిరానికి వస్తే సరిపోదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే రోగం తగ్గుతుందండి. నేనుండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, నా రోగం చెప్పలేదు, దానికి వైద్యం చేయలేదు. డాక్టర్ని ప్రతిరోజు ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వెళ్ళి డాక్టర్ దగ్గరికి వస్తే రోగం తగ్గుతుందా? తగ్గదా? అవో చెప్పాలా జవాబు. తగ్గుతుందా? నీకు జలుబు చేసింది, డాక్టర్ కాడికి పోయినావు, సూదేయలే, తగ్గుతుందా? తగ్గదు. పొరపాటున కూడా తగ్గదు. అదే ఇప్పుడు మనం భ్రమపడతా ఉండేది. అయ్యా మందిరానికి వస్తే చాలండి, హృదయం ఏమవుతుంది? నూతన హృదయం వస్తుంది. తప్పు. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ బ్లేమ్. అదే సాతాను మనల్ని మోసపరిచేది. మందిరానికి వెళ్తున్నావు రా, నీ హృదయం బాగున్నట్టేలే అని చెప్తాడు సాతాను. ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? డాక్టర్ దగ్గరికి రావాలంట మనం. వైద్యం దగ్గరికి వచ్చి వైద్యం చేయించుకోవడానికి ఇష్టపడాలా? ఆ పరమ వైద్యం దగ్గరికి వెళ్ళినావా? నీ రోగం ఏంటో చెప్పుకున్నావా? నీ హృదయం అనే ఆ శరీర భాగానికి
దేవుడు వైద్యం చేశాడా? ఒక్కసారి ఆలోచించుకో. ప్రశ్నలు వెంబడి ప్రశ్నలు, ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. కేవలం మూడింటిని మాత్రమే నేను సంధిస్తా ఉన్నా. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, ఇంకా నీ యొక్క హృదయం పాత హృదయంగానే ఉంచబడిందేమో. ఇంకా నీ హృదయములో దురాలోచనలు, దుష్టత్వము, చెడుతనము, అసహ్యమైనవి, దేవుడు అంగీకరించనివి నీ హృదయంలో ఇంకా రాజ్యం ఏలుతా ఉన్నాయేమో. ఉదయకాలం ప్రభు ప్రేమతో నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు. బిడ్డా, నేను ప్రేమిస్తూ ఉన్నానని. నీవు కేవలం 2 విషయాలు చేయగలిగితే చాలు. ఒకటి, నీ యొక్క హృదయాన్ని, ప్రభా ఇది పాపపు హృదయం అయ్యా, కడుగయ్యా అని చెప్పగలిగితే ప్రభు కడుగుతాడు. రెండోది, నువ్వు ఆయన దగ్గరికి రావాలా. మొదటిగా ఆయన దగ్గరికి రావాలా. రెండోది, నీ సంగతి చెప్పుకోవాలా. అది కావాల్సింది కదా. నువ్వు మందిరంలో ఉండి వాక్యం వింటా ఉన్నావో, బయట ఉండి వాక్యం వింటా ఉన్నావో, ఎక్కడుండి వాక్యం వింటా ఉన్నావో నాకైతే తెలియదు, కానీ ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? నా దగ్గరికి రా, నీ సమస్య ఏంటో చెప్పు, అనగా నీ హృదయానికి ఉన్న పాపపు రోగమును గురించి చెప్పు. నేనేం చేస్తా? నీకు వైద్యం చేస్తా. నా రక్తాన్ని ఇస్తాను మందుగా. నీ హృదయం ఏం చేయబడుతుంది? ఇప్పుడు నూతనమైనదిగా మార్చబడుతుంది. ఆశంగా మార్చబడాలన్న ఆశంగా నీ హృదయము, నీ యొక్క హృదయం యొక్క లక్షణాలు మార్చబడాలంటే యేసయ్య దగ్గరికి వెళ్ళు, పరమ వైద్యుని దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, పరమ వైద్యుడా యేసయ్యా, నీ దగ్గరికి వస్తా ఉన్నానయ్యా, నన్ను బాగు చేయ్యా. నా హృదయము పాడైపోయింది. నా హృదయమునకు పాపమన్న రోగం ఉంది. అమూల్యమైన కలువరి సిలువ రక్తంలో కార్చిన రక్తమన్న మందు నాకు ఇచ్చి నా హృదయాన్ని ఏం చేయి, నూతనముగా చేయి అని నీవు చెప్పగలిగితే ఉదయకాలం ప్రభు నిన్ను తన కుమారుడిగా, తన కుమార్తెగా చేసుకుంటాడు. దేవుడి మాటలు దీవించును.